రాజధానులే జగన్మోహన్ రెడ్డికి మైనస్. ఇప్పటికి 99% మీడియాలో గానీ జనం గుండెల్లో గానీ ఉన్న మాట. ఇప్పుడు ఆయన అమరావతి సై అంటే 29లో గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చాలా మంది విశ్లేషకులు అంటున్నారు. అది అంటే మీ ఉద్దేశం ఓన్లీ అమరావతి మాత్రం అభివృద్ధి చెందాలి, వేరే ప్రాంతాలు అభివృద్ధి చెందుతా? వేరే అంటే అంత ఉంది కదా సార్. ఇప్పుడు 13 జిల్లాల్లో 1,00,000 మంది బతుకుతున్నారు. మీకు ఒక మాటేనండి, 13 జిల్లాల్లో వైజాగ్ మొదలు పెట్టుకుంటే చిత్తూరు దాకా 13 జిల్లాల్లో మినిమం 1,00,000 కుటుంబాలు బతుకుతున్నాయి. అట్లా టౌన్లు ఉన్నాయి. ఓకేనా? అట్లాంటప్పుడు అమరావతి డెవలప్మెంట్ చేస్తే మధ్యలో ఉంది కాబట్టి ఇంకా అభివృద్ధి చెందిద్ది అని చెప్పేసి అంటున్నారు. రేపు విశాఖపట్నం వాడు వస్తాడు, ఇప్పుడు హైదరాబాద్ జరిగింది అదే కదా. ఆంధ్ర వాళ్ళందరూ వాళ్ళ ఆస్తులు అమ్ముకొని హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టారు, డెవలప్ చేశారు. ఇప్పుడు మీరు వెళ్ళిపోండి గోబ్యాక్ అన్నారు ఆంధ్ర వాళ్ళని. చాలా మంది అమరావతి వాళ్ళు కూడా గోబ్యాక్ అంటారు. అమరావతి వాళ్ళు అంటారు గోబ్యాక్, అందంగా అవకాశం ఉంది. రాయలసీమ వాళ్ళకి గోబ్యాక్ అన్నారు అనుకోండి, వాళ్ళంతా పెట్టుబడి తెచ్చి పెట్టారు, డెవలప్మెంట్ అయింది. రాయలసీమ వాళ్ళు ఇక్కడ అవసరం, రాయలసీమ వాళ్ళకి గోబ్యాక్ అన్నారు అనుకోండి, వాళ్ళ పరిస్థితి ఏంటి? అదే విశాఖపట్నం ఉత్తరాంధ్ర వాళ్ళు ఉన్నారు, విశాఖపట్నం విజయనగరం వాళ్ళు. క్లియర్ గా చెప్తున్నా, శ్రీకాకుళం వాళ్ళకి అమరావతి వాళ్ళకి అసలు పడదు. అది వాస్తవం. కల్చరల్ గా కూడా పడదు, సంస్కృతి సాంప్రదాయాలు కూడా వేరే ఉంటాయి. ఉత్తరాంధ్ర వాళ్ళు గోబ్యాక్ అంటే పరిస్థితి ఏంటి? ఓకే అండి, థ్యాంక్ యూ. ఇవన్నీ గమనించాలి.